ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇంత సడన్గా ఆయనలో మార్పు వచ్చింది? అంతకుముందు దాడి చేయండి ఎవరైనా సోషల్ మీడియా వాళ్ళు ఏదైనా పెడితే అన్న ఆయన ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేయటం, రాజకీయాన్ని సినిమాల్లోకి, సినిమాని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఉభయత్రాలు లబ్ధి పొందాలనుకున్న ఆయన ప్రయత్నం గండిగొట్టినట్ల ప్రయత్నానికి ముందుగా మహేష్ గారు చెప్పండి, ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు మొన్న సినిమా ప్రెస్ మీట్ అనుకుంటా, దాంట్లో చేసిన ఉపన్యాసం, దాని మీద మీరు కూడా వీడియో చేసినట్టున్నారు. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి వైఖరి ఎలా ఉంది, వాస్తవ పరిస్థితి ఎలా ఉంది, ఆయన రాజకీయాన్ని సినిమాకి ఎట్లా వాడుకున్నారు, సినిమాని రాజకీయాలకు ఎట్లా వాడుకోదలిచారు, ఇప్పుడు అవన్నీ ఇబ్బంది పడుతున్నారు? నమస్కారం. అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. కొమ్మినేని గారు గుడ్ మార్నింగ్. చూసే వాళ్ళకి కూడా మొట్టమొదటిది నాది ఇది. నేను క్లియర్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికన్నా కానీ ఆయన సినిమా వెనకలో పనిచేస్తున్నటువంటి లైట్ మెన్స్, కెమెరామ్యాన్స్, లేకపోతే డైరెక్టర్లు, వీళ్ళ భవిష్యత్తు గుర్తొచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. ఇదే పాలిటిక్స్ని సినిమాని కలిపి పవన్ కళ్యాణ్ గారు చేసినప్పుడు హంగామా ఏదైతే ఉందో అప్పుడు గుర్తుకు రాలి ఆయనకి వెనుకున్న లైట్ మెన్స్, కెమెరామ్యాన్స్, లేకపోతే డైరెక్టర్ వీళ్ళెవరు. ఈరోజు గుర్తొచ్చింది దేనికి ఐదంటే, పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్గా ఇబ్బంది పడతా ఉన్నాడు. దేనికి ఇబ్బంది అంటే, పవన్ కళ్యాణ్ గారు సినిమా క్రేజ్ తగ్గితే పూర్తిగా పొలిటికల్గా ఇబ్బంది పడతాడు, పొలిటికల్ క్రేజ్ తగ్గిద్దని ఆయన ఆలోచిస్తున్నాడు. ఇది నేను చెప్పట్లా, స్వయంగా నాదెండ్ల మనోహర్ గారు మొన్న హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు అనాలా, లేకపోతే టెలికాన్ఫరెన్స్, మంత్రుల హోదాలో ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవ చేయకుండా టికెట్లు అమ్మే ప్రక్రియ, ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో టెలికాన్ఫరెన్స్లో నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు, ఇక్కడ సినిమా క్రేజ్ తగ్గితే పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది, మన వాళ్ళందరూ వెళ్ళి సినిమా చూసేయండి, అవసరమైతే ఇంటింటి టికెట్లు పంపిణీ చేసి అందరిని పంపించేసేయండి అని చెప్పి టెలికాన్ఫరెన్స్ మంత్రి హోదాలో ఆయన పెట్టాడు. ఇప్పుడు ఈ సినిమా క్రేజ్ తగ్గేలేకి పవన్ కళ్యాణ్ గారికి పాలిటిక్స్ వేరు, సినిమా వేరు అని కనిపిస్తా ఉంది. అందులో భాగంగా బాయ్కాట్ చేయొద్దు, లేకపోతే సోషల్ మీడియా యూట్యూబర్స్ కానీ, లేకపోతే నెగిటివ్ రివ్యూస్ రాసేవాళ్ళు కానీ, లేకపోతే ఇంకొకరు కానీ. సార్, కొమ్మినేని గారు సినిమా బాగుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వరూ ఏమీ చేయలేరు. కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారికి బాయ్కాట్ పుష్ప అన్న రోజు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి బాయ్కాట్ చేయొద్దని చెప్పాల. కాంతారా బాయ్కాట్ అన్నప్పుడు ఎందుకు చెప్పారు అంటే, పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు అవసరమైనప్పుడు ఆయన వివిధ విధానాలు మార్చుకునే విధానంలో ఇది కూడా ఒకటి. పైగా పవన్ కళ్యాణ్ గారు గతంలో పొలిటికల్గా మాట్లాడుతూ సినిమాలు కలిపినప్పుడు సన్నాసుల్లారా, నా కొడకల్లారా అని అసలు పదాలు మీరు వాడొద్దు దయచేసి, విత్డ్రా చేసుకోండి. ఆయన వాడితే వాడుండొచ్చు కానీ మీరు వాడమాకండి. సారీ సార్, కానీ ఆయన మాట్లాడిందని నేను ఇక్కడ గుర్తు చేస్తున్నాను. తర్వాత ఆయన నా సినిమాను అవసరం ఫ్రీగా చూపిస్తాను, మరి ఈరోజు సినిమాను చంపేదని ఎలా మాట్లాడతాడు ఆయన అంటే, కేవలం ఆయనకి సినిమా క్రేజ్ తగ్గకూడదనే తాపత్రయం. అందులో భాగంగా గతంలో ఏ సినిమాకు కూడా ఆయన సక్సెస్ మీట్లు పెట్టడు. మీరు చూసుకోండి, 2014 నుంచి 24 వరకు పెద్దగా సినిమా సక్సెస్ మీట్లు ఫెయిల్ అయిన తర్వాత ఎప్పుడు పెట్టడు, సక్సెస్ అయింది కూడా లేదు కాబట్టి పెద్దగా ఎప్పుడు పెట్టిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు సక్సెస్ మీట్లు గుర్తెందుకు వస్తున్నాయి అంటే, పవన్ కళ్యాణ్ గారికి సినిమా క్రేజ్ కోసం, సినిమా క్రేజ్ అంటే పొలిటికల్గా మనం ముందుకెళ్ళొచ్చని ఆయన కేవలం ఆ ఆలోచనతోనే పనిచేస్తా ఉన్నాడు ఇప్పుడు కూడా. ఇక రివ్యూవర్స్ అంటారా, అది ఎప్పటి నుంచో రాసేది. ఫ్యాన్ వార్స్ అంటారా, బాలకృష్ణ గారికి, చిరంజీవి గారి సినిమాలకి మొట్టమొదటి ఎప్పటి నుంచో ఫ్యాన్ వార్స్ నడుస్తూ ఉన్నాయి, ఇప్పుడేం కొత్తగా వచ్చినాయి కాదు కదా. ఆయన బాయ్కాట్ అనే ట్రెండ్ అసలు వచ్చిందే సినిమా ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ గారి ద్వారానే. పవన్ కళ్యాణ్ గారు నా సినిమాని మీరు చూడకపోతే ఏమవుద్ది అనే స్టేజ్ నుంచి ఈ రోజు నా సినిమాని అందరు చూడాలనే స్టేజ్ మార్పు ఎందుకు వచ్చిందంటే, కేవలం పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటుంది ఏంటంటే, తన ద్వారా తన మెగా కాంపౌండ్ లో సినిమా భవిష్యత్తు, వాళ్ళందరి భవిష్యత్తు కూడా నీరు గారిపోతుందని ఆయన భయపడతా ఉన్నాడు. వాళ్ళ నుంచి కూడా బహుశా ఆయనకి ఒత్తిడి పెరుగుండొచ్చు. అందులో భాగంగా ఈ రీసెంట్ గా జరిగిన పరిణామాలను ఇక్కడ ప్రస్తావించడం, కానీ అది చూసాం కదా మనం ఈ మధ్య రీసెంట్ గా జరిగిన ఒక పరిణామం కూడా దీనికే అని చెప్పి కొంతమంది విశ్లేషకులు అంటున్న మాట. కొంతమంది విశ్లేషకులు అంటున్న మాట ఏంటంటే, కేవలం దీని వల్లే ఇంత జరుగుంది, అప్పుడు చెప్పాల్సినప్పుడు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్పారనేది కూడా ఇక్కడ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అంతిమంగా పవన్ కళ్యాణ్ గారిలో మార్పు పొలిటికల్ గా సినిమాలకి ఇప్పుడు తెలుసుకున్నాననే బదులు తీరం దాటిపోయింది. అది మీరు ఎంత తెలుసుకున్నా కూడా, ఎంత చేసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి. ఆయన సినిమాలో ఆహా పవన్ కళ్యాణ్ గారు బాగా నటించారా అని గడిచిన 10 సంవత్సరాల్లో మీరు ఒక్క సినిమా పేరు చెప్పండి. సరే, ఆ గొడవలో కొద్దిలే, ఆ గొడవలో కొద్ది ఆయన సినిమా నటించారా లేదా, రివ్యూస్ రాసే వాళ్ళ గురించి చెప్తున్నాడు కదండి. రివ్యూస్ నెగిటివ్ రివ్యూస్ ఎవరైనా ఎందుకు రాస్తారండి? నెగిటివ్ రివ్యూస్ ఇప్పుడు వాళ్ళ సినిమా ఇండస్ట్రీ తరపున ఉన్నారు, లేదా ఫిలిం జర్నలిస్టులు ఉన్నారు,
వాళ్ళందరూ నెగిటివ్ రివ్యూస్, వాళ్ళకేం పని పాటలేదండి, వాళ్ళు అంటే వృత్తి ప్రతి సినిమా ఒక్కళ్ళు బాగుంటే రివ్యూ బాగా రాస్తారు, బాగాలేకపోతే బాగా రాయరు. కాదు ప్రతి ఒక్కళ్ళు రివ్యూ చేసేస్తున్నారని ఆయన బాధపడ్డారు. అయితే కొంతమంది ఏం పెట్టారు, మరి మీరు ఎన్ని అబద్ధాలు ఆడారు, ఎన్నికలకు ముందు 2 లక్షల మంది 2.5 లక్షల మంది వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు, ఓట్లు వేయించిన తర్వాత వాళ్ళ పొట్టగొట్టారా లేదా, అలాగే వాళ్ళందరినీ కిడ్నాపర్లని అట్లా అని మహిళలని అక్రమ రవాణా చేశారని అన్నారా లేదా, మరి ఒక సినిమా ఫంక్షన్స్లో ఒక పార్టీని టార్గెట్ చేయటం కరెక్టేనా, వైఎస్ఆర్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా మరి కొన్ని సినిమా ఫంక్షన్స్లో ఎట్లా మాట్లాడారు, మరి అప్పుడు అన్నను అవమానించారు అని అప్పట్లో ఎన్నికల లబ్ధి కోసం చెప్పారు, మరి ఇప్పుడు ఒక వర్గాన్ని కావాలని రెచ్చగొడుతున్నారు, అలాగే సినిమాలో ఒక వర్గాన్ని విలన్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని వర్గాలని, అలా ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా నడుస్తూ ఉన్నాయి వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కానీ. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలని సినిమాలని ఎక్కడి నుంచైనా వేరుగా చూస్తారా, లేదు తన అడ్వాంటేజ్ కోసం దేన్నైనా ఇట్లాగే అప్పుడప్పుడు ఇట్లా మాట్లాడితే ఇట్లా వెళ్తారనుకుంటున్నారా? ఆయన ఖచ్చితంగా మార్పు అయితే ఆయనలో అయితే వచ్చిందని మనం బలంగా నమ్ముతున్నాం, చాలా మంది నమ్ముతున్నారు. బికాజ్ ఎందుకంటే హరిహర వీరమల్లు టైంలో కూడా సోషల్ మీడియాలో వాళ్ళు ఎవరైనా నెగిటివ్ చేస్తే మీరు తిరిగి కొట్టండియా, మీరు ఎందుకు చేస్తున్నారు కాముగా అని మాట్లాడారు. ఈ రోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పొలిటికల్ స్పీచెస్ లేవు, పొలిటికల్ గా ఎవరిని రెచ్చగొట్టిన దాఖలాలు లేవు. మీరు చూసుకోండి, మళ్ళీ ఈ సినిమా సక్సెస్ మీట్ ఓజీకి కూడా పొలిటికల్ గా ఎవరిని రెచ్చగొట్టింది లేదు, ఎక్కడ మాట్లాడింది లేదు. అయినా కూడా ఈ సినిమా ఇంతవరకు బ్రేక్ ఈవెన్ ఎందుకు కాలేదంటే ఒక వర్గం పూర్తిగా దూరం అయిపోయింది. ఒక వర్గంలో ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆయనకి చిరంజీవి గారికి లేదా మెగా కాంపౌండ్ కి ఎక్కువ అభిమానులు కాంగ్రెస్ ఫ్యామిలీ నుంచి ఉండేవాళ్ళు, అప్పుడు అంటే కాంగ్రెస్ అభిమానులు, అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వీళ్ళు నాకు వద్దు అని చెప్పి ఆయన సినిమా పైన ఫస్ట్ నుంచి ఫ్యాన్ వార్స్ చేసేది ఈ నందమూరి సంబంధించిన వాళ్ళు, ఆ టీడీపీ సంబంధించిన వాళ్ళు. వాళ్ళు ఇప్పటికైనా కానీ చిరంజీవి గారి సినిమా హిట్ కావాలని కోరుకోరు కదా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ కావాలని కోరుకోరు కదా. ఆయన సినిమా రెగ్యులర్ గా చూసే వాళ్ళని నాకు వద్దు, మీకు అవసరమైతే నేను యూట్యూబ్ లో రిలీజ్ చేసుకుని రెచ్చగొట్టాడు. అక్కడ పొలిటికల్ గా ఒక సినిమా ఆయన సినిమాని ఎత్తుకునే వాళ్ళందరినీ దూరం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన సినిమా హిట్ కావాలని కోరుకుంటున్న సందర్భంలో ఆయన చేసిన పొలిటికల్ గా ఆయన ఒక మాట మాట్లాడాడు మొన్న, నేను పొలిటికల్ గా బిజీగా ఉంటాను కానీ టైం కేటాయించి ఇటు పక్క నేను అప్పుడప్పుడు సినిమాని చేస్తాను అని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి 16 నెలల కాలంలో గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే మాట్లాడాడు ఈ రోజు ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చలేదు కొమ్మినేని గారు. మీరు చూడండి, సుగాలి ప్రీతి కేసుని ఫస్ట్ చేస్తానంటే ఎంతవరకు సిబిఐకి ఇచ్చింది.